అనమాట. బేసిక్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ జనరల్గా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ట్యాక్సబుల్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అయితే అంటే ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ట్యాక్సబుల్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఏం చేస్తే ప్రీవియస్ ఇయర్ 24-25లో ఏం చేస్తే మనం ట్యాక్స్ కట్టేది అసెస్మెంట్ ఇయర్ 25-26లో ట్యాక్స్ కడతాం. కానీ కొన్ని కేసెస్లో ఇయర్లో ఏం చేస్తే ఇయర్లోనే కట్టాలి. ఎక్సెప్షన్ జనరల్ రూల్. ఇది జనరల్ రూల్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఏం చేసింది అసెస్మెంట్ ఇయర్ ట్యాక్స్ కట్టాలి. కానీ దీంట్లో ఏంటంటే 1, 2, 3, 4, 5 సింపుల్ బిజినెస్ ఉందనుకో ఈ ఇయర్లైనా ట్యాక్స్ కట్టేసి అంతా డిస్కంటిన్యూడ్ ఉంటుంది. ఆడు వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటాడు బిజినెస్ చేసి. డిస్కంటిన్యూడ్ బిజినెస్ ఉందనుకో ఇక్కడే ఈ ఇయర్లోనే నెక్స్ట్ పర్మనెంట్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఉందనుకో పర్సన్ లివింగ్ ఇండియా పర్మనెంట్లీ ఇది కూడా ఆ ఇయరే. ఎన్ఆర్ షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఎన్ఆర్ వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, వీడిని కూడా ట్యాక్స్ చేయాలి. డిస్కంటిన్యూడ్ బిజినెస్ వీడిని కూడా ట్యాక్స్ చేయాలి, వాడిని కూడా ట్యాక్స్ చేయాలి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అవాయిడింగ్ ద ట్యాక్స్ వీడిని కూడా ట్యాక్స్ చేయాలి. ఏఓపీబీఐ ఫార్మడ్ ఫర్ పర్టికులర్ పర్పస్ వీళ్ళు కూడా ట్యాక్స్ చేయాలి. ఓకేనా. ఇది నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే నెక్స్ట్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ యాజ్ పర్ ద ఇండివిజువల్ హెచ్ఎఫ్ యూపీబీఐ ఏజీపీకి 115 బీఏసీ అనమాట. 115 బీఏసీ. ఓకేనా. జనరల్గా ఏంటంటే 115 బీఏసీ ఉంటుంది. ఇది 3 lakhs బేసిక్ ఆల్రెడీ తెలుసు కదా. అప్ టు 3 lakhs, 3 to 7, 7 to 10, తర్వాత 10 to 12, 12 to 15 ఇదంతా నార్మల్. ఓకే. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ మ్యాక్సిమం సర్చేజ్ అనేది అంటే మ్యాక్సిమం సర్చేజ్ రిస్ట్రిక్టెడ్ టు 25 ఉంటుంది. దీంట్లో 37 కాదు. నార్మల్ ఇది ఆల్రెడీ తెలుసు. ఎవరైతే సరే 60+ ఆర్ 60 రేపు ఉన్నారు అనుకో వాళ్ళకి బేసిక్ ఎగ్జామినేషన్ లిమిట్ 3 lakhs అనమాట. 80 ఎవరు ఉంటే 5 lakhs. ఓకేనా. నెక్స్ట్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ అనేది అప్ టు 7 lakhs వస్తుంది. 25,000 అది అప్ టు 7 lakhs టోటల్ ఇన్కమ్ ఉంటే 25,000 వస్తుంది. ఓకే. నార్మల్ ట్యాక్స్ రెజ్యూమ్ అప్ టు 5 lakhs ఉంటే 2,500 విచ్ ట్యాక్స్ సర్వీస్ లెవెల్ వస్తుంది. ఆ తర్వాత రిబేట్ అనేది వీళ్ళకి రాదు. 115, 112ఏకి రిబేట్ రాదు. నెక్స్ట్ ఫామ్కి లోకల్ అథారిటీకి ఫ్లాట్ బేసిక్ ఎగ్జామినేషన్ లిమిట్ కాదు, వాళ్ళకి 30% ట్యాక్స్ రేట్ పడుతుంది. ఓకేనా. స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ లైక్ క్యాపిటల్ గెయిన్స్ ఇదే నథింగ్ బట్ స్పెషల్ రేట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఇది కానీ 11, 112, 112A, 111E is applicable to individual HF also. Domestic company tax depend upon the turnover అనమాట. turnover or gross receipts. The turnover of the previous year 23-24, 22-23 అనేది up to 200 up to అంటే నథింగ్ బట్ 400 ఉన్నా లేకపోతే 400 ఈక్వల్ టు 400 ఉన్నా అప్ టు 400 ఉన్నా కానీ 25%, మోర్ దెన్ 400 ఉంటే 30%. ఫారెన్ కంపెనీ ట్యాక్సెస్ 35%. డొమెస్టిక్ కంపెనీ అంటే కంపెనీ విచ్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. అరేంజ్మెంట్ ఆఫ్ పేయింగ్ డివిడెండ్ ఇన్ ఇండియా. డొమెస్టిక్ కంపెనీ అనేది 3 types ఆఫ్ ట్యాక్స్ పే చేయొచ్చు. 25% ఉంటుంది, 30% ఉంటుంది, 22 ఉంటుంది, 15 ఉంటుంది. ఓకేనా. దీన్ని టర్న్ ఓవర్ బేస్డ్ ఇది నార్మల్ ట్యాక్స్ మోర్ దెన్ 20. ఇది నథింగ్ బట్ 115 PAABAB. చూద్దాం ముందుకెళ్ళినాక. కోఆపరేటివ్ సొసైటీ స్లాబ్ ఉంటుంది అప్ టు 10,000, మోర్ దెన్ 10,000, అప్ టు 20, మోర్ దెన్ 20 ఇది. ఆ తర్వాత వీళ్ళకి అడ్జస్టల్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. BEEE, BAD ఉంటుంది, BAE ఉంటుంది ఇక్కడ. ఓకే. సర్చార్జ్ మ్యాక్సిమం సర్చార్జ్ అంటారు. PAC is 25%. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ రేట్. ఇది ఇంపార్టెంట్. సర్చార్జ్ 25%, 30% ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఇది వీళ్ళకి అప్లికబుల్ కాదు. 111A, 112A, 112 డివిడెంట్ ఇన్కమ్ సర్చార్జ్ అనేది 15% రెస్ట్రిక్టెడ్ ఉంటుంది వీళ్ళకి. అంటే 25 కాదు, 37 కాదు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మనం సర్చార్జ్ కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ, ఫారెన్ కంపెనీ అప్ టు 1 year. నీళ్ళు వీళ్ళకు కంపెనీ రెండుకి నీళ్ళు మోర్ దెన్ 1 year అప్ టు 10 year ఉంటే 7%, 2%, 7, 12, 25. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే సాలరీ ఎట్లా ట్యాక్స్ చేస్తావు. సాలరీలో ఇంక్లూడ్ మానిటరీ, నాన్ మానిటరీ రెండు ట్యాక్స్ అవుతుంది. ఐదర్ రిసీట్ ఆర్ డ్యూ బేసిస్ విచ్ ఎవరి సాలరీ అవుతుంది. నెక్స్ట్ అంటే డిడక్షన్ 50,000 ఉంటుంది. ఓల్డ్ రెజ్యూమ్లో దీంట్లో 75,000 ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది రాదు 115 BACలో. టీ కాఫీ రబ్బర్ ఒకసారి చూసేసి
ఇది ఇంపార్టెంట్ అనమాట టీ కాఫీ రబ్బర్ది. 33 ఇది టీ కాఫీ రబ్బర్ది. టీ కాఫీ రబ్బర్ అంటే టీఆర్సీ అనుకో, టీఆర్సీ టీ రబ్బర్ కాఫీ కోన్ అండ్ ఇది అగ్రికల్చర్ ఇన్కమ్. ఏ కదా, ఏ అంటే ఫస్ట్ వస్తుంది. ఏ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ 60% చూపించాలి, టీ అయితే 60% చూపించాలి, 40% బిజినెస్ ఇన్కమ్. రబ్బర్ అయితే 65 చూపించాలి, ఎక్కువ చూపించాలి. రబ్బర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అందరికంటే ఎక్కువ కాఫీ, ఎక్కువ అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుంది. 60%, 65, 75. ఓకేనా, ఆర్డర్ వైజ్ వెళ్దాం. 60 టీ రబ్బర్ అండ్ కాఫీ. టీ 60, 65, 60, 65, 75, లాస్ట్లో 60. రోస్టెడ్ అయితే 60. ఓకేనా, నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ప్రిసెంప్టివ్ ట్యాక్సేషన్ 44AD, ఏడిఏ, ఏఈ. 44AD, ఏడి, ఇండివిజువల్ హెచ్ఎఫ్, ఏఓపి, ఇండివిజువల్ హెచ్ఎఫ్, ఇండివిజువల్ అప్లికబుల్ హెచ్ఎఫ్. ఫామ్ ఎల్ఎల్పికి అప్లికబుల్ కాదు. ఇది కూడా అంతే. ఇండివిజువల్ ఉంటుంది, రెసిడెంట్ ఉంటుంది, ఫామ్ ఉంటుంది. హెచ్ఎఫ్ అప్లికబుల్ కాదు, ప్రొఫెషన్ రాదు దీంట్లో. ఇది ఎస్ఎస్సి నాట్ క్యారింగ్. ఇది ఫస్ట్ ఒక్కొక్క దానికి వెళ్దాం. వీళ్ళకి డిడక్షన్స్ అనేది క్లెయిమ్ చేయొద్దు. చాప్టర్ 6 డిడక్షన్స్ రావు. 10AA కూడా నాన్ అప్లికబిలిటీ ఏంటంటే 44E బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం అవసరం లేదు. ఏబిసి, ఏ అంటే ఏజెన్సీ బిజినెస్, బ్రోకరేజ్ బిజినెస్, కమిషన్ బిజినెస్ చేయొద్దు. ఓకేనా, టర్న్ ఓవర్ అనేది అప్ టు 2 CR ఉంటేనే వీళ్ళకి వస్తుంది అనమాట. టర్న్ ఓవర్ క్రాస్ అప్ టు 2 CR ఉంటేనే 44AD వస్తుంది. ఈ 2 CR కాస్త 3 CR అవుతుంది ఎప్పుడైతే వాళ్ళది అగ్రిగేట్ క్యాష్ రిసీట్స్. ఇది ఏడి, అగ్రిగేట్ క్యాష్ రిసీట్స్. ఎగ్జాంపుల్ 100 రూపీస్లో 5 రూపీస్, అప్ టు 5 రూపీస్ క్యాష్ ఉందనుకో, అప్ టు 5 రూపీస్ ఓన్లీ రిసీట్స్ అనమాట. ఓన్లీ రిసీట్స్ టు క్యాష్ ఉందంటే అప్పుడు ఆ 2 CR కాస్త 3 CR అవుతుంది. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే మనం చూపించాలన్నమాట ఎంత ఇన్కమ్ చూపించి ప్రెసెంటివ్. ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ వచ్చిందనుకో, క్యాష్ వస్తే 8% చూపించాలి. అదర్ దెన్ క్యాష్ వస్తే 6% చూపించాలి. ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. 30కి వెళ్ళి 38 వరకు ఏం రావు అనమాట డిడక్షన్స్. ఆ తర్వాత వీళ్ళకి కూడా అంతే. ఇండివిజువల్ ఉంటుంది, రెసిడెంట్ ఉంటుంది, ఎల్ఎల్పికి రాదు. వీళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ ప్రొఫెషన్ అనేది ఆల్రెడీ డిఫైన్ అవుతుంది. 50 lakhs, జనరల్గా 50 lakhs వరకు రిసీట్స్ ఉంటే చూపించవచ్చు. 50 lakhs కాస్త 70 lakhs అవుతుంది అనమాట. వీళ్ళకి కూడా అంతే. టోటల్ రిసీట్స్ ఉంది కదా, అగ్రిగేట్ రిసీట్స్ బై టోటల్ టర్న్ ఓవర్ అనేది అప్ టు 5 CR ఉండాలి. 100 రూపీస్లో 5 రూపీస్ అనేది క్యాష్ ఉండాలి. అప్ టు 5 రూపీస్ క్యాష్ ఉందనుకో, అప్పుడు వీళ్ళు 50 lakhs కాస్త 75 lakhs వస్తుంది. అయితే దీంట్లో మినిమం ఎంత చూపించాలి? 8% ఆర్ 6% చూపించాలి కదా. దీంట్లో 50% చూపించాలి మినిమం. నెక్స్ట్ ఫ్లయింగ్ అండ్ హైరింగ్ వద్దాం. ఇది ఫ్లయింగ్ అండ్ హైరింగ్ అనమాట. క్యారింగ్ మోర్ దెన్ అంటే 10 vehicles కంటే ఎక్కువ ఓన్ చేయొద్దు అనమాట. బిజినెస్ ఆఫ్ ఫ్లయింగ్ అండ్ హైరింగ్ అండ్ లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజెస్. చూద్దాం ఇది ఇక్కడ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే దీనికి వెళ్ళిపోదాం. ఇఫ్ ఏ అంటే వాళ్ళు అప్ చేశారు అనుకో, అయితే ఏ అప్లికబుల్ కాదు, ఏబీ అప్లికబుల్ కాదు. ఇఫ్ అసెస్సీ అనేవాడు దీనికంటే ఇన్కమ్ తక్కువ క్లెయిమ్ చేశాను అనుకో, 44ABలో ట్యాక్స్ ఆడిట్ క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్ దీనిలో డ్యూ డేట్ అనేది 4 installment, 15%, 15%, 45%, 75% అడ్వాన్స్ ట్యాక్స్ పక్క. నెక్స్ట్ 44ADలో ఒక్కోసారి ఆప్ చేసినాం అనుకో, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం అవసరం లేదు. ట్యాక్స్ ఆడిట్ కూడా అప్లికబుల్ కాదు. ఇఫ్ ద 1 previous year, ఒకవేళ 1 previous yearకి 44AD ఆప్ చేసినాం అనుకో, దెన్ నెక్స్ట్ 5 previous కంపల్సరీ ఆప్ చేయాలన్నమాట. ఇఫ్ ద నెక్స్ట్ ఇయర్ కానీ ఇఫ్ నాట్ ఆప్టెడ్ ఫర్ ద పర్టికులర్ దెన్ అప్లికబుల్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళకి ఓన్లీ 44AD అండ్ ఏడీఏ వాళ్ళకు 15th. వీళ్ళకి 4 ఒకటే ఇన్స్టాల్మెంట్ ఉంటుంది డ్యూ డేట్. ఓకేనా, 15th March అది కూడా. ఓకేనా, ఇది ఏంటంటే హెవీ వెహికల్ ఎట్లా చేస్తామంటే 44AEలో ఎట్లా డిటర్మైన్ చేస్తామంటే లైటా. హెవీ అంటే మోర్ దెన్ 12,000 kgs. ఓకేనా, ఎనీ అమౌంట్ విచ్ ఇస్ క్లెయిమ్డ్ యాక్చువల్లీ అండ్ హైయర్ దెన్ ద హెవీ అంటే నథింగ్ బట్ మోర్ దెన్ 12,000 kgs ఉండాలి. మోర్ దెన్ 12,000 ఉండాలి. ఎగ్జాక్ట్ 12,000 ఉన్నది నడవదు అనమాట. అది లైట్ కిందకి వస్తుంది. మోర్ దెన్ 12,000 ఉందనుకో, మీడియం ఇన్కమ్ ఎట్లా వస్తుంది? 1,000 per ton అనమాట. 1,000 rupees per ton ఇంటూ నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ తీసుకుంటాం. ఒకవేళ అదర్ దెన్ హెవీ ఉందనుకో, 7,500 per month ఇంటూ నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్. పార్ట్ ఆఫ్ ద మంత్ ఇస్ ట్రీటెడ్ as ఈవెన్ సింగిల్ డే ఈస్ ట్రీటెడ్ as పార్ట్ ఆఫ్ ద మంత్. ఫుల్ మంత్ లెక్క ట్రీట్ చేస్తాం. దాని మీద MCQs ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్
ట్యాక్స్ ఆడిట్ అనమాట 44AB. ఇందాక ట్యాక్స్ ఆడిట్లో 44AD అండ్ 44ADAలో 44ADలో దీంట్లో ఏంటంటే అప్ టు రిసీట్స్ రిసీట్స్ అడగాలి. దీంట్లో కూడా రిసీట్స్ ఉంటాయి, కానీ 44ADలో రిసీట్స్ ఉంటాయి అండ్ టోటల్ రిసీట్స్. ఓకేనా, ఇక్కడ అండ్ కండిషన్ ఉంటుంది, టోటల్ రిసీట్స్ అండ్ టోటల్ పేమెంట్స్ కండిషన్ వస్తుంది 44ABలో. ఓకేనా, 44AB కంపల్సరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ ఆడిట్ చేయాలి. ఎవరు ఒక టర్న్ ఓవర్ ఎక్సిడ్ 1 year అయితే, ఒకవేళ 1 year బికమ్ 10 year ఎప్పుడవుతుంది, వాళ్ళ రిసీట్స్ అండ్ ఇవి రెండు, ఇది 5% ఇది 5% ఉంటే అయితే వీళ్ళకి అప్లికబుల్ అవుతుంది అనమాట. ఒకవేళ వీడు ఏమంటున్నా అంటే జనరల్గా ఇదైతే రిసీట్స్ అయితే 50 lakhs, ఎవరైతే దీంట్లో క్లెయిమ్ చేస్తారో లెస్ దెన్ ద 44AD క్లెయిమ్ చేస్తారో, అంటే ఎవరైతే బిజినెస్ 44ADలో లెస్ దెన్ 6% 5% చూపిస్తారో వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ కూడా చేయాలి. ఓకేనా, నెక్స్ట్ కంపల్సరీ మెన్షన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఒకవేళ మెయింటైన్ చేయకపోతే నాన్ కంప్లైంట్స్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 271 50,000 పే చేయాలి. నాన్ మెయింటెనెన్స్ 6 years మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎవరెవరు మెయింటైన్ చేయాలి, లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్రొఫెషన్ ఆఫ్ అకౌంటెన్సీ, టెక్నికల్, ఇంటీరియర్. గ్రాస్ రిసీట్స్ అనేది గ్రాస్ ఎక్సీడ్స్ 1,50,000 in all 3 preceding years are likely to exceed in the current. ఒకవేళ వీళ్ళు పక్క మెయింటైన్ చేయాలి ఏమేమి జనరల్ కార్బన్ కాపీస్ ఆఫ్ బిల్ ఎక్సీడింగ్ 25 rupees, స్టాక్లో అదర్ కేసెస్లో అయితే ఏవో చెప్తున్నాను అనమాట. ఓకేనా, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇది స్పెసిఫైడ్ అనమాట. వీళ్ళు చెప్పేసారు నోటిఫైడ్ ప్రొఫెషనల్ అయితే more than 1.5 lakhs in all preceding previous year. గ్రాస్ రిసీట్స్ అదర్ దెన్ ద ప్రొఫెషన్. ఒకవేళ ఇండివిజువల్ టర్న్ ఓవర్ more than 25 lakhs ఉందనుకో, బిజినెస్ 2.5 lakhs ఉందనుకో, ఎనీ వన్ ఆఫ్ ద ప్రిసీడింగ్ 3 years. ఎనీ అదర్ ప్రొఫెషన్ ఇండివిజువల్ కాకుండా ఏదైనా కంపెనీ ఏదైనా ఎవరన్నా ఉన్నారనుకో 10 lakhs ఉంటే పక్క మెయింటైన్ చేయాలి, 1.2 ఉంటే పక్క మెయింటైన్ చేయాలి. ఎనీ ఆఫ్ ద 3 out of 1 out of 3. ఓకేనా, ఇది జస్ట్ పెనల్టీ చాప్టర్ అనమాట. పెనల్టీ అనేది 270, 2 minutesలో అయిపోతుంది. ఓకేనా, పెనల్టీ 270A, 271BA, 271AA, 271G. ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎట్ ALP. ఒకవేళ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎట్ ALP కానీ నువ్వు డిటర్మైన్ చేయకపోతే 200% ఆఫ్ ద ట్యాక్స్ ఆఫ్ అండర్ రిపోర్టెడ్ ఇన్కమ్లో ఫైల్ చేస్తావు. డ్యూ డేట్ ఫర్ ద ఫైలింగ్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్ అండర్ 92E. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది 31st October. ఓకేనా, ఓకే 31st October 1 month prior to the డ్యూ డేట్ ఉంటుంది. ఓకేనా, డ్యూ డేట్స్ ఇక్కడ డ్యూ డేట్స్ అనేది ఇక్కడ ఏంటంటే 271 ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ద ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే ALP అయితే మీరు రిపోర్టింగ్ చేసినాం అనుకో 200% ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ అండర్ రిపోర్టింగ్. ఇఫ్ ద సి మెయింటైన్స్ ఏ TP documentation, if the documents సి మెయింటైన్ ద డాక్యుమెంట్ ఆఫ్ TP డిక్లేర్ నో పెనల్టీ ఉండదు. ఒకవేళ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇది అమౌంట్ ఫెయిల్యూర్ టు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ లేకపోతే 200%. ఒకవేళ ఫెయిల్యూర్ టు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే 1 lakh వస్తుంది. ఒకవేళ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ఫెయిల్యూర్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ అండ్ ఫెయిల్యూర్ టు ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది 2% ఆఫ్ ఇది. ఓకేనా, ఫెయిల్యూర్ టు ఫర్నిష్ డాక్యుమెంట్ విత్ ఇది కూడా అంతే 2%. ఇది కంట్రీ బై కంట్రీ రిపోర్టింగ్ అనమాట. కంట్రీ రిపోర్టింగ్. యాక్షన్ ప్లాన్ 13. 3 types ఆఫ్ ద డాక్యుమెంట్: లోకల్ ఫైల్, మాస్టర్ ఫైల్, CBC ఫైల్. కంటెంట్స్: లోకల్ ఫైల్లో లోకల్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు లోకల్ ప్రైసింగ్ ఉంటుంది. మాస్టర్ ఫైల్స్లో ఓవర్ వ్యూ ద మల్టీనేషనల్ గ్రూప్స్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ పొజిషన్స్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ పాలసీస్, ఫైల్ సబ్మిటెడ్ బై కాన్స్టిట్యూట్ ఎంటిటీ. CBC ఫైల్లో ఫైనాన్షియల్, ఆపరేషనల్, ఎంప్లాయీస్, ఇవన్నీ ట్యాక్స్ పేడ్, ప్రాఫిట్ అన్నీ ఈ మ్యాటర్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫెయిల్యూర్ టు మెయింటైన్ ద మాస్టర్ ఫైల్ పెనాల్టీ 5 lakhs అనమాట. కన్సాలిడేటెడ్ రెవెన్యూ అనేది మాస్టర్ ఫైల్ అనేది 500 lakhs ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాన్ ఫైలింగ్ ఆఫ్ ద ఫస్ట్ డిఫాల్ట్ నాన్ ఫైలింగ్ ఆఫ్ ద CBCR రిపోర్ట్ to 1 month 5,000, more than 1 month 15,000, continuing default 5,000, non incorrect CBC report 5 lakhs. Okay,